పథకాలు ఎగ్గొట్టడానికి ఏపీ ఆర్థిక వ్యవస్థ బాగోలేదని చంద్రబాబు బూటకపు మాటలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయరాజు ఎన్నికల్లో చంద్రబాబు బూటకపు హామీలు ఇచ్చారని మండిపడ్డారు. సూపర్ 6 పేరుతో ప్రజలకు కుచ్చు టోపీ పెట్టారని మండిపడ్డారు. వైఎస్ జగన్ ఇచ్చిన ప్రతి మాటను అమలు చేస్తే చంద్రబాబు మాత్రం తన హామీలకు తానే సమాధి కట్టారని విజయరాజు మండిపడ్డారు. నాయుడు గారు మరి ఎన్నికల ముందు అనేకమైన వాగ్దానాలు చేశాడు. నేను ఒకటే సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, అయ్యా మీరు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి సేవ చేశానన్నారు. మరి ఇలాంటి ముఖ్యమంత్రి 14 ఏళ్ళు ఒక సీఎం కుర్చీలో కూర్చున్న మీరు ప్రజలకి అద్భుతమైన అబద్ధాలు ఎందుకు చెప్పారని నేను మిమ్మల్ని నిలదీస్తున్నాను. మీకు అవుద్దా లేదా మీకు తెలియదా? ముందే మీరు ప్రజల సంక్షేమం కోసం ముఖ్యంగా అమ్మఒడికి అలాగే రైతు సంక్షేమం కోసం మీరు అనేకమైన బూటక మాటలు చెప్పినప్పుడు మీకు తెలియదా ఆ విషయం? రాష్ట్రం ఉన్న పరిస్థితి మీకు తెలియదా? ఇప్పుడేమో అధికారం చేపట్టి మోసపూరితమైన వాగ్దానాలతో అధికారం చేపట్టి ప్రజలకేమో నేను చేయలేకపోతున్నాను అని మొండి చేయి చూపించడం మీకు ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా. ప్రజల పాపం మీ మాయమాటలు నమ్మారు. ప్రజలకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు అంటూనే ఉన్నారు, మీరు మాయమాటలు నమ్మొద్దు, చంద్రబాబు నాయుడు గారు మాయలో చిక్కుకోవద్దని ప్రజలకి పదే పదే హెచ్చరించినా సరే ప్రజలు చంద్రబాబు నాయుడు గారు నమ్మారు. కాబట్టి నేను అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యంగా ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయండి, మీరు చెప్పిన మేనిఫెస్టోని అమలు చేయండి అని నేను మిమ్మల్ని తప్పనిసరిగా చేయాల్సిన అవసరం మీకుంది. ఎందుకంటే మీరు శుష్క వాగ్దానాలతో గద్దెనెక్కారు.